రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో అర్ధరాత్రి ఓ దొంగ హల్చల్ చేశాడు. మద్యం సేవించి బ్లేడ్తో తన గొంతు కోసుకోవడమే కాకుండా అక్కడ విధుల్లో ఉన్న సిబ్బందిపై దాడికి యత్నించాడు. ఆసుపత్రిలో వస్తువులను చిందరవందరగా పడేశాడు. చేవెళ్ల గ్రామానికి చెందిన కృష్ణ గతంలో దొంగతనాలకు పాల్పడి జైలుకు వెళ్లి వచ్చాడు. మేడ్చల్ జిల్లా కీసరా పోలీస్ స్టేషన్లో రోడ్డు ప్రమాదం జరిగింది. వర్ధాన స్కూల్ వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొంది. ప్రమాదంలో కారులో ఉన్న 2 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిర్మల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మహాలక్ష్మివాడలో కుటుంబ కలహాలతో అన్నను తమ్ముడు గొడ్డలితో నరికి చంపాడు. మహాలక్ష్మివాడలో సామ్మను అతని తమ్ముడు శివ గొడ్డలితో నరకగా అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని తడ్కోల్ చౌరస్తా సమీపంలో మధురాలయ బార్ పరిసరాల్లో తల్వార్తో దాడి చేసిన సంఘటన కలకలం రేపింది. మద్యం మత్తులో ఉన్న 2 యువకులు మద్యం ఆటమాట పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. సోను సింగ్ అనే యువకుడు ఆటో డ్రైవర్ సంజీవ్పై తల్వార్తో దాడి చేశాడు. స్థానికులు ఆటో డ్రైవర్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో 80 కిలోల గవ్వలతో వినాయకుడిని తయారు చేశారు. గణపతితో పాటు మండపంలో 1101 మట్టి వినాయకులను ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని పెద్దమ్మ గల్లీలో శివ వినాయక హిందూ యూత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వినూతంగా వినాయకుడిని తయారు చేస్తారు. గత 2 సంవత్సరాల క్రితం 33 అడుగుల భారీ మట్టి గణపతిని ఏర్పాటు చేసి అక్కడే నిమజ్జనం చేశారు. జగిత్యాల జిల్లా కోరట్ల పట్టణంలోని పలు మండపాల్లో విభిన్న రూపాల్లో కొలువు తీరిన గణనాథుడిని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. పట్టణంలోని ఫిల్టర్ బెడ్ ప్రాంతంలో స్నేహశీలి యూత్ ఏర్పాటు చేసిన కొడుకుల గణపతి భక్తులను బాగా ఆకట్టుకుంటుంది. 15 రోజులలో 516 కొడుకులతో వినాయకుడిని వినూతంగా తయారు చేశారు. వరంగల్ సీకేఎం ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యంగాతో గర్భిణీలు ఇబ్బందులు పడుతున్నారు. స్కానింగ్ కోసం ఆసుపత్రికి గర్భిణీలు భారీగా వచ్చారు. అయితే గర్భిణీలకు స్కానింగ్ చేయడానికి సిబ్బంది లేక అవస్థలు పడుతున్నారు. ప్రైవేట్ స్కానింగ్ కేంద్రాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రముఖ గీతా రచయిత గురుచరణ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాయన తెల్లవారుజామున కన్నుమూశారు. గురుచరణ్ అసలు పేరు మానపురపు రాజేంద్ర ప్రసాద్. 200కు పైగా సినిమా పాటలు రాశారు. ముఖ్యంగా మోహన్ బాబు నటించిన చిత్రాల్లో గురుచరణ్తో ఒక్క పాటైనా తప్పకుండా రాయించేవారు. మోహన్ బాబు చిత్రాలలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఎన్నో మెలోడీ అర్థవంతమైన పాటలు గురుచరణ్ రచించారు. సూర్యాపేట జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. మద్దిరాల మండల కేంద్రంలో అర్ధరాత్రి చోరీలకు పాల్పడుతున్నారు. గ్రోమర్ షాప్ ఎదురుగా ఉన్న బైక్ నుండి పెట్రోల్ దొంగిలిస్తున్నారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో దొంగల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దేవర సినిమా చూసే వరకు తనను బతికించాలని కోరాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమాని. ఏపీకి చెందిన కౌశిక్ అనే అభిమాని మృత్యువుతో పోరాడుతున్నాడు. బ్లడ్ క్యాన్సర్తో బెంగళూరులోకి కిడ్వై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తాను బతకనని దేవర సినిమా రిలీజ్ అయ్యే సెప్టెంబర్ 27 వరకైనా తనను బతికించాలని డాక్టర్లను వేడుకుంటున్నాడు. వినాయక నిమజ్జనాలను వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. సిరిసిల్ల జిల్లా వేములవాడలో వినాయక విగ్రహాల నిమజ్జనం చేసే ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. చెరువు వద్ద లైట్లు ఏర్పాటు చేయాలని, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాల్సిన స్థానిక అధికారులను ఆదేశించారు. తిరుమల శ్రీవారిని 35 చిన్న కథ సినిమా బృందం నటి నివేతా థామస్ దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం తర్వాత వేద పండితుల వేద ఆశీర్వాదం చేయగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.